ఇచ్చిన, పైన థ్రెడ్స్ ఇలా ఇచ్చిన. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాము. ఈజీ టిప్స్తో బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎలా డిజైన్ చేయాలన్నది వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఏంటి అంటే ఇదిగోండి, ఇక్కడ బ్లౌజ్ ఉంది కదా, ఫ్రంట్ స్వీట్ ఆర్ట్ నెక్ ఉంటుంది. ఇదిగోండి బ్యాక్ ఇలా ఉంటుంది. పైన థ్రెడ్స్ ఇలా ఇచ్చా, కింద థ్రెడ్స్ ఇలా అయితే ఇచ్చా, కింద థ్రెడ్స్ ఇలా ఇచ్చిన, పైన థ్రెడ్స్ ఇలా ఇచ్చిన. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాము. ఇక్కడ బ్లౌజ్ సైజు 38, ఎల్బో స్లీవ్స్. సో నేను 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్, లైనింగ్ 1 మీటర్. లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే ఫోల్డ్ చేసి కింద పావు ఇంచ్ అంతా ఇదిగోండి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసేయండి. ఇప్పుడు 37 హిప్ లూజ్ వచ్చేసి 37. దీన్ని ఎలా డివైడ్ చేయాలి అంటే 37ని టేప్ మీద పెట్టి దాన్ని 4 ఫోల్డ్స్ అయితే చేయాలి. మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటే ఈజీగా డివైడెడ్ బై 4 చేసేయండి. అలా చేయడం రాని వాళ్ళు ఇలా అయితే ఈజీగా చేసేయండి. చదువు రాని వాళ్ళు, చదువే తెలియని వాళ్ళు కూడా ఈజీగా అయితే ఇలా డివైడ్ చేసుకోవచ్చు, ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 9.5 అలా వచ్చింది. నేను 10 అయితే తీసుకున్నాను. 10 తీసుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ లోపలికైతే వేసా. హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే డాట్స్ కోసం. గైస్, చదువే అన్నీ కాదు, చదువే లైఫ్ కాదు, లైఫ్లో వన్ ఆఫ్ ది పార్ట్ అంతే. ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే తీసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఇక్కడ నేను 16 అయితే తీసుకుంటున్నా. ఎగ్జాక్ట్ హైట్ 14. ఇది క్రాప్ టాప్ టైప్ కావాలి అన్నారు. సో 15 పెట్టామన్నారు నాకు. సో నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నా. ఇదిగోండి ఇలా లెంత్ వేసిన తర్వాత స్ట్రైట్గా ఒక బాక్స్ టైప్ అయితే ఇలా లైన్ వేసేయండి. నెక్స్ట్ ఇదిగోండి ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని షోల్డర్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ 6 తీసుకున్నా. తర్వాత ఆర్మ్ హోల్ కూడా 6 తీసుకున్నా. నెక్స్ట్ ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేయండి. ఆ 2 డాట్స్ని ఇలా ఈక్వల్గా తీసుకొని లైన్ అయితే వేసేయండి. ఇప్పుడు లోపల నుంచి ఇలా ఎల్ మిడిల్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి వేసి ఇలా కర్వ్ స్కేల్తో అయితే నేను డ్రా చేసేస్తున్నా. ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అన్నది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు షోల్డర్ని ఎలా నెక్ షోల్డర్ ఎలా సపరేట్ చేయాలి అనేది ఓల్డ్ బ్లౌజ్ అయితే తీసుకొని ఇలా అయితే డ్రా చేసుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్గా ఓల్డ్ బ్లౌజ్ ఎంత ఉంటే అంత కొంచెం ఒక పావు ఇంచ్ అంతా బయటకు తీసుకోండి. ఇది ఏంటి అంటే నేను ఒక 1 ఇంచ్ పైకి పెడుతున్నా. ఈ బ్లౌజ్కి ఏంటి అంటే కింద హోల్ టైప్ వస్తుంది. సో పైన ఒక 1 ఇంచ్ పైకి పెట్టి కింద హోల్ కొంచెం పెద్దగా పెడదాము అని అయితే ఇక్కడ నేను చూస్తున్నా. ఇదిగోండి 1 ఇంచ్ ఇలా కిందకైతే పెట్టుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. నేను తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేస్తా. మీరు వీడియోలో ఉన్నట్టయితే చేయకండి. ఇదిగోండి బ్లౌజ్ 9 ఇంచెస్ అయితే పెట్టుకున్నా. అక్కడ ఉంది కదా మిడిల్లో 3 ఇంచెస్, అది ఉక్స్ పార్ట్. కింద డబుల్ హోల్ వస్తుంది. ఒక 1 ఇంచ్ కిందకైతే తీసుకున్నా. మరి నెక్స్ట్ 10 వరకు కింద ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 15 తీసుకున్న ఎగ్జాక్ట్ మెజర్మెంట్. 15 అంటే 10 వరకు అది వస్తుంది కదా, పైన నెక్ వస్తుంది. 15 తీసుకున్నా కదా టోటల్. ఇప్పుడు కింద నుంచి పైన వరకు 2 ఇంచెస్ వరకు అయితే ఇలా ఒక బాక్స్ అయితే వేసుకుంటున్నా. ఇది ఏంటి అంటే కింద మనకు కీ హోల్ అయితే వస్తుంది. మీకు చూపిస్తే తర్వాత కొంచెం వీడియో ఫ్రెండ్కి చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ పైన తీసుకున్నాం కదా, అక్కడ దాకా అయితే పైన నెక్ డిజైన్ వస్తుంది. సో మనం ఏ నెక్ డిజైన్ డ్రా చేసుకోవాలి అన్నా అందులోనే డ్రా చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలిన తర్వాత ఇదిగోండి నేను ఇక్కడ కొంచెం షేప్ అయితే డ్రా చేసుకుంటున్నా. మీరు థంబ్నెయిల్లో చూసుంటారు కదా, అదే బ్లౌజ్ డిజైన్ సేమ్ ఎగ్జాక్ట్గా కొంచెం రఫ్గా అయితే డ్రా చేసి దాన్ని కొంచెం తర్వాత థిక్గా అయితే డ్రా చేసేస్తున్నా. ఈ డిజైన్ మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, వేరే వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగోండి నెక్స్ట్ చెస్ట్ రౌండ్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడ 39, 38 ఎంతో ఉంది చెస్ట్ రౌండ్. ఇప్పుడు దాన్ని డివైడెడ్ బై 4 చేయాలి. 4 టేప్తో ఇలా అయితే చేస్తున్నా. 10.5 వచ్చింది. 10.5 11 పెట్టేస్తున్నా ఇక్కడ నేను.
ఎక్స్ట్రా 2 ఇంచెస్ కోసం. ఇదిగోండి 2 ఇంచెస్ ఇలా ఎక్స్ట్రా అయితే పెట్టుకొని ఇప్పుడు కింది డాట్స్ని పైన డాట్స్ని అయితే నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ఇంటర్సెక్ట్ చేసుకుంటా. గైస్ నా ఛానల్లో బ్లౌజ్ క్లాసెస్ ఉంటాయి, ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి, ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఏం లేదు గైస్, నేను ఎలా అయితే డ్రా చేసుకున్నానో సేమ్ అలా కట్ చేసేస్తున్నా. పైన నెక్ చుట్టూ అయితే కట్ చేస్తున్నా. గైస్ నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి, అలానే బ్లౌజ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇదిగోండి ఇక్కడ అయితే నేను కింద నుంచి 1.5 ఇంచెస్కి అయితే ఇలా కింద నుండి అంటే నేను మిడిల్లో లైన్ వేసా కదా, ఆ లైన్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్కి అయితే ఇలా ఒక మార్క్ వేసుకున్నా. ఇదిగోండి ఇప్పుడు 3 ఇంచెస్ వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక బాక్స్ అయితే వేసుకొని దీన్ని ఇదిగోండి ఇలా మూన్ షేప్లో అయితే డ్రా చేసుకుంటున్నా. ఈ ఎక్స్ట్రా 2 ఇంచెస్ అది ఎక్స్ట్రా. తర్వాత నేను క్రాప్ టాప్లా స్టిచ్ చేయాలి అనుకుంటున్నా, బ్లౌజ్లా కాదు. సో కొంచెం లెంత్ ఎక్కువనే పెట్టేస్తున్నా. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఎలా అయితే డ్రా చేశానో సేమ్ అలా కట్ చేసేస్తున్నా. ఇలా కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మనం సైడ్స్కి అయితే కట్స్ పెట్టుకోవాలి. మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది లైనింగ్ ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల. నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ ఇలా షోల్డర్ దగ్గర డౌన్ అయితే తీసుకోవాలి. ఇలా డౌన్ తీసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఓపెన్ చేస్తే డిజైన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి, దాని మీద లైనింగ్ అయితే ఇదిగోండి నేను చుట్టూ అయితే సేఫ్టీ పిన్స్ పెట్టుకొని నేను ఎలా అయితే లైనింగ్ వేసానో సేమ్ కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నా పర్లేదు, మనం స్టిచ్ చేసిన తర్వాత అయితే కట్ చేసుకోవచ్చు. నేను నీట్గా కట్ చేయాలి అంటే మళ్ళీ వీడియోకి అడ్డమవుతుంది అని కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే కట్ చేసాను. సేమ్ మీరు కూడా ఇలానే కట్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇదిగోండి నేను ఆల్రెడీ థ్రెడ్స్ అయితే స్టిచ్ చేసుకున్నా. ఇప్పుడు గైస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది, దాని మీద లైనింగ్ ఉంది, చుట్టూ సేఫ్టీ పిన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు థ్రెడ్స్ అయితే లోపలికి పెట్టాలి. ఇలా థ్రెడ్స్ లోపల పెట్టడం వల్ల ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నేను మన బ్లౌజ్ లైనింగ్ ఎలా అయితే ఉందో సేమ్ దాని దగ్గర నుంచి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టార్టింగ్ నుంచి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఈ థ్రెడ్ వచ్చేవరకు కొంచెం ఎక్కువ సార్లు కొన్ని ఎక్కువ స్టిచెస్ అయితే వేయండి, రఫ్ చేయండి దాని మీద. ఎందుకంటే థ్రెడ్ని మనం ఎన్నిసార్లు గుంజినా అది తెగకుండా ఇంకా బయటకు రాకుండా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు చుట్టూ స్టిచ్ వేయాలి, అలానే కింద కూడా స్టిచ్ వేసేయాలి. మొత్తం పైన నుండి స్టిచ్ వేయండి. ఇక్కడ థ్రెడ్ కూడా లోపల పెట్టేయండి. మీకు ఇప్పుడే పెట్టేయాలి అనిపిస్తే లోపలనే పెట్టేయండి. ఇప్పుడే లోపల నుండి కింద కూడా మొత్తం స్టిచ్ వేసిన తర్వాత మీకు ఎలా తీయాలి అన్నది కూడా చూపిస్తాను నేను. ఇలా చుట్టూ అయితే మీరు లెంత్ ఇప్పుడైతే చూసుకోండి, ఎందుకంటే మనం ఫోల్డ్ చేయము, ఇక్కడ డైరెక్ట్గా రివర్స్ చేసేస్తాం. సో దట్ లెంత్ కూడా ఇప్పుడే చెక్ చేసుకొని అయితే స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసేటప్పుడు మీకు ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ లెంత్ ఉంది అనిపిస్తే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసి స్టిచ్ వేయండి. ఇదిగోండి ఇప్పుడు మొత్తం స్టిచ్ వేసిన తర్వాత నేను ఏం చేస్తున్నా, ఇక్కడ మొత్తాన్ని లోపల నుంచి అయితే రివర్స్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని అక్కడక్కడ కట్స్ అయితే పెట్టండి, చుట్టూ కట్స్ పెట్టేయండి. ఫస్ట్ మొత్తం కట్స్ పెట్టేయండి. కట్స్ పెట్టడం వల్ల షేప్ నీట్గా వస్తుంది. షేప్ అన్నది కరెక్ట్గా మనం అనుకున్న షేప్ అయితే వస్తుంది. ఇలా ఇదిగోండి మీరు అనుకున్న షేప్ రావాలి అని అంటే మాత్రం మొత్తం కట్స్ పెట్టండి. ఇక్కడ కర్వ్స్ దగ్గర ఇంకొంచెం ఎక్కువ కట్స్ పెట్టండి. ఇప్పుడు దీన్ని ఇలా లోపల నుంచి నేను ఎలా అయితే చేయి పెట్టి రివర్స్ చేశానో సేమ్ మీరు కూడా అలానే రివర్స్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసుకోవడం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇదిగోండి థ్రెడ్స్ చూసారా, ఇలా లాగితే బయటకు వచ్చేస్తాయి. మనకు లోపల సైడ్ గుచ్చుకోకుండా ఉంటుంది, అలానే నీట్ ఫినిషింగ్ ఉంటుంది థ్రెడ్స్ లోపల నుంచి స్టిచ్ చేయడం వల్ల. కార్నర్స్ ఉన్న దగ్గర కొంచెం ఓపిక్గా అయితే రివర్స్ చేసుకోండి కరెక్ట్ షేప్ వచ్చే వరకు. మీరు అనుకున్న షేప్ వచ్చిన తర్వాత పైన ఒక అప్పర్ స్టిచ్ అయితే వేసుకుంటాము. కింద కూడా సేమ్ అలానే. నేను కింద థ్రెడ్స్ తర్వాత అయితే యాడ్ చేద్దాం అనుకుని ముందు యాడ్ చేయలేదు. ఇదిగోండి ఇప్పుడు మొత్తం
పైన నుండి మొత్తం వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నాను సేమ్ అలా ఒక అప్పర్ స్టిచ్ అయితే వేయాలి. ఎందుకనంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అప్పర్ స్టిచ్ వేసిన తర్వాత అయితే చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ మొత్తం స్టిచ్ చేయడం అయిపోయింది. సైడ్స్ కూడా మొత్తం స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు సైడ్స్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత డాట్స్ అయితే పెట్టుకోవాలి. షోల్డర్ మిడిల్కి ఇలా ఫోల్డ్ చేస్తే ఇదిగోండి ఇలా షోల్డర్ మిడిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత మీ హైట్కి తగ్గట్టు 3.5 ఆర్ 4 అంత డాట్స్ అయితే పెట్టుకోవచ్చు. తక్కువ హైట్ బ్లౌజ్ అయితే 3 కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి నెక్స్ట్ నేను లాస్ట్కి అయితే డాట్స్ కింద థ్రెడ్స్ యాడ్ చేస్తున్నా. ఎందుకు అని అంటే నేను ఎగ్జాక్ట్ హైట్ ముందే అనుకోలేదు. సో దట్ థ్రెడ్స్ అయితే లాస్ట్కి యాడ్ చేస్తున్నా. ఇదిగోండి గైస్ ఇలా థ్రెడ్స్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత నేను దీనికి 3 లేయర్స్ ట్రాజల్స్ అయితే ఇచ్చాను. మీకు ఎండింగ్లో చూపిస్తా బ్లౌజ్ ఎలా టర్న్ అవుట్ అయింది అన్నప్పుడు థ్రెడ్స్ ఎలా ఇచ్చా అన్నది. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ అయితే ఉంచి నేను స్టిచ్ చేస్తా. 2 ఈక్వల్గా పట్టుకొని అయితే ముందే చూసుకొని అయితే స్టిచ్ వేయండి. ఇలా వేసిన తర్వాత మనం ముందు కట్స్ పెట్టుకొని ఉంటాం కదా, వాటికి ఇదిగోండి ఇలా అయితే నేను సైడ్ ఫిట్టింగ్ అయితే పెట్టేసా. మీకు చూపిస్తాం మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంది బ్లౌజ్ అన్నది. ఇదిగోండి హుక్స్ పార్ట్ కాజా పార్ట్ అయితే స్టిచ్ చేసా. మీకు స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ డీటెయిల్డ్గా ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది. ఇదిగోండి ఫైనల్ అవుట్లుక్ అయితే ఎలా ఉంది బ్లౌజ్ది. దీని డ్రెస్ చూపిస్తా మీకు. ఇదిగోండి ఇది అజియో నుండి అయితే మన క్లయింట్ తీసుకున్నారంట. దాంట్లో దుపట్టా ఇలా ఉంది. అందులో లెహంగా అయితే ఇలా ఉంది. కింద ఫ్రిల్స్ వస్తాయి, పైన మొత్తం డిజైనర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకే క్రాప్ టాప్ మనం స్టిచ్ చేసింది. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ అయితే ఇక్కడ ఒక పిక్ అయితే యాడ్ చేస్తే మీకు చూడండి. ఆ పిక్ చూపించి అయితే సేమ్ అలానే స్టిచ్ చేయమని చెప్పారు రెఫరెన్స్ పిక్లో ఉన్నట్టు. గైస్ ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా. ఇదిగోండి కింద థ్రెడ్స్ అయితే ఇలా 3 లేయర్స్, పైన 4 లేయర్స్ అయితే ఇలా ఇచ్చా. హ్యాండ్స్ అయితే పఫ్ స్లీవ్స్ ఇచ్చా. సేమ్ రెఫరెన్స్ పిక్లోనే ఉన్నట్టు పెట్టమన్నారు థ్రెడ్స్, కానీ ఫ్యాబ్రిక్ మిగలలే నాకు. ఇదిగోండి ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదిగోండి బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఏంటమ్మా మేము పూరి తింటున్నాం. పానీ లేకుండా మీరు తింటారా? అమ్మని తింటున్నాం. తినండి బాయ్ చెప్పు. బాయ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా ఛానల్లో వీడియోస్ అలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఇలా వచ్చేస్తుంది. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ బెస్టీస్.